ఇవాల్టి వీడియో చూసే ముందు మన ఛానల్లో ఎంగేజ్మెంట్ అండ్ సంగీత్ వీడియోస్ అయితే పోస్ట్ అయిపోయి ఉన్నాయి. అది చెక్ చేసేసి ఇక్కడికి వచ్చేసేయండి. ఏమో మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి డెకరేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మీకు ఇద్దరు క్యూటీస్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళిద్దరిలో తోడపెళ్లి కూతురు ఎవరై ఉండొచ్చు అన్నది కమెంట్ సెక్షన్ లో గెస్ట్ చేసి పెట్టండి. పెళ్లి కూతురుని చేయడానికి సెట్ చేసిన ఏరియా అంతా చిన్నగా బ్యాక్ డ్రాప్ వేసి అండ్ అక్కడ ఫ్లవర్స్ తో అది డెకరేషన్స్ అయితే చేశారు. నాకు సింపుల్ గా క్యూట్ గా అనిపించింది. అండ్ ఇక్కడ మా పెళ్లి కూతురు అండ్ ఫోటోగ్రాఫర్స్ కష్టాలు ఈజ్ క్వైట్ కామన్. ఆ వదినకైతే రాడ్ పాతే ముహూర్తం ఇంకా పెళ్లి కూతురు చేసే ముహూర్తం ఒకటే టైంకి అయింది. అందరికీ ఇలానే ఉంటుందా లేకపోతే రెండు వేడి వేడి టైమింగ్స్ కూడా వస్తాయా? బయట అయితే రాడ్ పాతే హడావిడి జరుగుతుంది, లోపలేమో పెళ్లి కూతురు చేసే హడావిడి జరుగుతుంది. అండ్ ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగటి సన్నాయి మొదలలో సాగటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో. ఫస్ట్ అమ్మమ్మ చేత అయితే నలుగు పెట్టించారు. తర్వాత అత్త అమ్మ అందరూ కూడా వరుసగా నలుగు పెట్టితో అయితే వచ్చారు. తర్వాత ఇక్కడ క్యూటీ బేబీ చూసారు కదా, ఈ బేబీ అనమాట మన తోట పెళ్లి కూతురు. ఇంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అసలు ఈ బాబీ అయితే మ్యారేజ్ మొత్తంలో బెస్ట్ కంపెనీ ఇచ్చారని చెప్పొచ్చు. అందరూ హడావిల్లో ఉంటే బాబీ టైం తీసుకుని మంచిగా స్పెండ్ చేశారు ప్రతి మూమెంట్లో కూడా. అండ్ మ్యారేజ్ అయ్యాక లిటరలీ బాబాయ్ని మిస్ అయ్యాము. ఇద్దరు పెళ్లి కూతురికి తోడ పెళ్లి కూతురికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు. అండ్ మావయ్య అత్తయ్య కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు. అసలు ఈ అక్కలకి బ్రదర్స్కి సిస్టర్స్కి అసలు ఏం సైకోయిజమో తెలియదు. అంత థ్రిల్ ఎందుకు ఫీల్ అవుతారు కాళ్ళు పట్టించుకుని. అండ్ నా సైకో సిస్టర్ కూడా సేమ్ ఇంతే. ఇంటికి ముందే అందరికి ఫుల్గా టిఫిన్స్ పెట్టేశారు. ఏందయ్యా అంటే పీవచ్చంగా ఎంజాయ్ చేయాలి, సో ఫుల్గా బలాన్ని పుంజుకోవాలని చెప్పి ఫుల్గా టిఫిన్స్ పెట్టేశారు. అండ్ గట్టిగా తిని గట్టిగా ఎంజాయ్ చేసాము. హల్దీ కోసం అని చెప్పి అందరూ అవుట్ఫిట్స్ అయితే చేంజ్ చేసేసాము. అండ్ అందరూ ఫుల్ జోష్గా రెడీతో అయితే ఉన్నారు. ఎప్పుడెప్పుడు మమ్మల్ని వదులుతారా రంగంలోకి దిగి ఇరగదిద్దాం అన్నట్టు ఉన్నారు. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. ఫైనల్ గా హల్దీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మామ అల్లుళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. సచ్ ఎ క్యూట్ మూమెంట్స్ ఇన్ ద మ్యారేజ్. అందరినీ అలా కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజానికి మేము హల్దీలో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కాకపోతే వీడియోస్ తీయడానికి అవ్వలేదు. హల్దీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మొదలు పెట్టేశారు. ఒక చిన్న ప్లేస్ లో 2 టైప్ ఆఫ్ డెకరేషన్స్ కావాలి 2 ఈవెంట్స్ కి అనుకున్నప్పుడు 2 బ్యాక్ డ్రాప్స్ ని ఆపోజిట్ కి ఇలా ప్లేస్ చేయించుకుని డెకరేట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. 2 వేరియేషన్స్ కనిపిస్తాయి. ఎట్ ద టైం అంతా కూడా నీట్ గా సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోతుంది. యాజ్ వెల్ as బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ స్పేషియస్ టూ. వ్రతం ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. అండ్ బయట భోజనాలు కూడా మొదలైపోయినాయి. అండ్ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఐటమ్స్ వచ్చేసరికి హల్వా, పూరి, వడ, బిర్యానీ, పులిహోర, పెరుగు చట్నీ, పన్నీర్ కర్రీ, వంకాయ కర్రీ, పప్పు,
పప్పు, సంఫట్ ఫ్రై, పచ్చడి, ఇంకొక పచ్చడి, రైస్, సాంబార్, అప్పడాలు, పెరుగు. ఫుడ్ అయితే చాలా చాలా బాగుందని అందరూ చెప్పారు. సత్యనారాయణ స్వామి వ్రతం సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత అత్తకి మావయ్యకి అందరూ బట్టలు పెట్టారు. ఇక్కడ డాడీ మమ్మీ కూడా అత్తకి మావయ్యకి పెళ్లి కూతురికి వాళ్ళ తమ్ముడికి అందరికి బట్టలు అయితే పెట్టారు. వాళ్ళేమో బట్టలు పెట్టే హడావిడి, బయటేమో భోజనాల హడావిడి. నెలగా వ్రతం మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ చివరగా ఆడబడుచుల చేత హారతి ఇప్పించారు. చివరిగా అన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 అయింది. అప్పుడు వచ్చారు మా వాళ్ళు అందరూ భోజనానికి. నేనైతే అసలు ఏ ఫుడ్ తినడానికి లేకుండా అయిపోయింది. ఎందుకంటే నాకు నోరు మొత్తం పొక్కులు వచ్చేసాయి ఆ టైంలో. అసలు ఏ ఫుడ్ తినడానికి అవ్వలేదు, కనీసం పెరుగన్నం తినడానికి కూడా అవ్వలేదు. అండ్ ఇక్కడ మా వాళ్ళందరూ సూపర్గా కబుర్లు చెప్పుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఆల్మోస్ట్ మన వీడియో ఎండింగ్కి వచ్చేసింది. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫైనల్గా డే ఎండింగ్లో పెళ్లి కూతురికి మంగళహారతి ఇచ్చి డేని అయితే అలా ఎండ్ చేశారు. అండ్ లాస్ట్లో మావే దొరికాడు, ఫ్రీ అయ్యాడు. ఇంకా అందరం కలిసి కొంచెం సేపు అలా ముచ్చట్లయితే పెట్టుకున్నాం. మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. రీసెంట్గా మీరు ఎవరి ఫంక్షన్కి అటెండ్ అయ్యారు, మీ ఇంట్లో ఎవరి మ్యారేజ్ అయ్యింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.